రావద్దని చెప్పాక ఎందుకు మళ్ళీ నా వెనకే వస్తావు? నాన్న, మీకు కోపం రావడంలో తప్పులేదు, నన్ను కొట్టడంలోనూ తప్పులేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేవు. అయినా నేను మీ వెనకే వస్తున్నానంటే ఏం ఆశించంటారు? కూతురిగా మీ ప్రేమను ఆశించాను, కన్న బిడ్డగా మీ మమతను కోరుకున్నాను. అందుకే మీకేమీ లేకపోయినా మీ వెనకే వస్తున్నాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి నాన్న. నాకు చెన్నెల్లుంది, ప్రస్తుతానికి అక్కడుందారండి. రామ్మా రా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఖరీదైన ఇల్లు ఎవరిదనా? నీదేనమ్మా, నీదే. ఎంతకాలం పేదరికంలో కష్టంలో దీనంగా బ్రతికిన నీకు నీ కన్న కొడుకు ఇచ్చే కానుకమ్మా ఇది. రామ్మా లోపలికి వెళ్దాంరా. నీకెక్కడిదిరా ఇంత ఇల్లు? కాస్త కాలంలో ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత అంతస్తుని ఎలా సంపాదించావు? నీ జీవితాన్ని అన్యాయం చేసిన మనిషిని మోసం చేసి ఈ ఇంటి నుంచి బయటికి గెంటి ఇదంతా నా సొంతం చేసుకున్నానమ్మా. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? ఆడవాళ్ల బ్రతుకులతో ఆడుకుని వేడుక తీరిపోయాక విసిరివేసే నీచుడు, నిన్ను నమ్మించి తల్లిని చేసి మోసం చేసిన ఆ చక్రవర్తి గురించమ్మా. అమ్మా, మీ నాన్నగారి గురించి అంతంత మాట్లాంటావా? నాన్నగారు చెయ్యి, ఆ మాట వింటేనే అసహ్యం వేస్తుంది. నీకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుణ్ణి. ఆపరా, ఆపు. దేవుళ్ళంటే ఆయన గురించి ఇంకొక మాట అన్నావంటే అసలు ఆయన గురించి నీకు తెలిసిందంతా అబద్ధంరా. అంటే ఆయన నీకు ద్రోహం చేయలేదా? అయితే ఆయన దగ్గర నుంచి నువ్వు ఎందుకు దూరం అయ్యావు? నేను తండ్రి లేని వాడిని ఎలా అయ్యాను? చెబుతాన్రా. నువ్వు చేసిన తప్పేమిటో తెలియడం కోసమైనా నిజం నీకు చెప్పాలి. మీ నాన్నగారు వైజాగ్ హార్బర్లో యూనియన్ లీడర్గా ఉండేవారు. నేను కూడా అక్కడే పనిచేస్తుండేదాన్ని. చక్రవర్తి బాబు, అన్యాయంగా పసిపిల్లలు బలైపోయారు. అసలు ఏం జరిగింది? ఆ బిడ్డలు చనిపోవటానికి కారణం ఎవరై ఉంటారు బాబు? ఇంతమంది పిల్లలు ఒకసారిగా చనిపోయారంటే జరగకూడదు ఏదో జరుగుతుందని అనుమానం. ఇచ్చిన మందుల్లో ఏదో లోపం ఉందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. అది తేలడానికి కొంత టైం పడుతుంది. నాకు తెలియకుండానే కల్తీ మందులు తయారు చేస్తున్నాడా? అవును సార్. నువ్వు చూసావా? నా కళ్ళరా చూశాను సార్. మీరు అక్కడికి వస్తే అపశోభం ఎరుగని ఆ పసిపిల్లలు చావుకు కారణమైన ఆ కిరాతకుడిని మీరు కళ్ళారా చూడొచ్చు. రండి సార్. అలాగే, నువ్వు బయట నా కారు దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రండి. ఏమండి, మీరే నన్ను అనుమానించిన తర్వాత నేను ఇక్కడ ఉండడం అనవసరం.